చింతల రామచంద్రారెడ్డి నిన్న కలెక్టర్ తోటి మాట్లాడిందంట. దానికి సంబంధించింది ఇక మెట్రో రైలు ఛార్జీలు పెంచబోతూ ఉన్నారంటే 40%. ఇప్పటివరకు ఏదైతే ఛార్జీలు ఉన్నాయో దానికి 40% అదనంగా ఛార్జీలు పెంచబోతూ ఉన్నారు. మొత్తం నష్టాల్లో ఉంది మెట్రో కాబట్టి 6,500 కోట్ల నష్టాల్లో ఉంది మెట్రో. అందుకే ఛార్జీలు పెంచుతున్నాం నష్ట నివారణకు అని చెప్పేసి మెట్రో ప్రకటించింది. దీనికి సంబంధించి ఎవరైతే ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటికే అనుమతులు కూడా వచ్చినాయి. ఒకసారి చూద్దాం డీటెయిల్స్. హైదరాబాద్ నగర ప్రజలపై ఛార్జీల భారం మోపేందుకు మెట్రో రైలు సిద్ధమైంది. అతి త్వరలో మెట్రో ఛార్జీల పెంపు ప్రస్తుతం కంటే దాదాపు 5,000 కోట్ల అదనపు ఆదాయం రాబట్టేందుకు ఎల్ఎన్టీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. వరుస నష్టాలను అధిగమించేందుకు ఛార్జీల పెంపు అనివార్యంగా మారినట్లు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం 6,500 కోట్ల నష్టాలతో నగరంలో మెట్రో రైలు నడుస్తున్నట్లు సంస్థ చెబుతోంది. రాష్ట్రంలో ఫ్రీ బస్సు వచ్చిన తర్వాత మెట్రో ఎక్కేటోళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఆటోలలో తిరిగే ఆటోలకే సంబంధించి ఆటోలు ఉంటాయో ఆటో డ్రైవర్లకు సంబంధించి ఉపాధి మీద కూడా దెబ్బ పడదని చెప్పేసి కూడా అటు ప్రతిపక్షాలు ఇటు ఆటో డ్రైవర్లు దాని ఏమంటారు విమర్శలు చేస్తున్న సంగతి మనందరం చూసినాం. తాజాగా మెట్రో మీద కూడా ఎఫెక్ట్ పడింది. ఫ్రీ బస్ తోటి బస్సులలో ఫ్రీగా పోతున్నాక టికెట్ తీసుకొని మెట్రోలో లేట్ ఎక్కుతారు కాదే, కాకపోతే ఒక గంట లేట్ అయితే అనే ఉద్దేశంతో బస్సులలోనే ఎక్కుతున్నారు. దీంతో మెట్రోకు భారీ నష్టం అంటే మొత్తం 6,500 కోట్ల నష్టాలతోటి హైదరాబాద్లో ప్రస్తుతానికైతే మెట్రో నడుస్తుంది. ఆ నష్ట నివారణ కోసము ఇప్పుడు ఛార్జీలు పెంచే దిశగా మెట్రో ఉంది. మొత్తం సగటున రోజుకు 5 లక్షల మంది అంటే మొత్తం 4,80,000 మంది సగటున రోజుకు మెట్రోలో ప్రయాణిస్తున్నారట. వాళ్ళందరి నుంచి ఈ మెట్రో ఛార్జీలు పెంచి నష్ట నివారణకి చర్యలు తీసుకోబోతాను. 2017 నవంబర్ నుంచి దశల వారీగా మెట్రో రైలు సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అప్పటి నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు మెట్రో రైలు నష్టాలు 6,500 కోట్లకు చేరినాయట. స్టేషన్లు, మాల్స్లో రీటైల్ స్పేస్ లీజు ప్రకటనలతో ఆదాయాలు మెరుగుపరచుకోవడానికి నిరంతర ప్రయత్నాలు చేస్తున్న సంస్థ నష్టాలు భరించలేని స్థాయికి చేరాయంటుంది. కోవిడ్తో పాటు ఏదైతే ఫ్రీ బస్సు ఉందో కోవిడ్ సమయంలో కూడా ఎవరు బయటికి రాలేదు, అన్నీ బంద్ అయిపోయినాయి. బస్సులు, ఆటోలు, మెట్రోలు, గిట్టులు అన్నీ బంద్ అయిపోయినాయి. అప్పుడు కూడా మెట్రో సంబంధించి భారీగా నష్టాలు చావి చూసింది. దాంతోపాటే కొంత నష్టాలు నివారించుకునేందుకు కావచ్చు కొంత సమయం కూడా పొడిగించింది. పొద్దునతో పాటు రాత్రి 11 గంటల వరకు, పొద్దున 5 గంటల నుంచి 5:30 నుంచే 6 గంటల నుంచే మెట్రో సేవలు స్టార్ట్ అయ్యేలాగా కొంత కొత్త దాని ఏమంటారు కొత్త ప్లాన్ అయితే అమలు చేస్తూ ఉంది. మెట్రో కార్డులు ఇచ్చింది. కార్డుల మీద కూడా గతంలో నష్టాలు తీసుకునేందుకు కార్డుల మీద కూడా కొంత ఛార్జెస్ అయితే పెంచింది. ఇక ఈ నష్టాలు నివారణ చేసుకుని మెట్రో ఛార్జీలను సవరించాలని చెప్పేసి 2022లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అప్పట్లో ఉన్నటువంటి కేసీఆర్ సర్కారు ఫేర్ ఫిక్సేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్రాన్ని కోరింది. దీంతో కేంద్ర ప్రభుత్వం మెట్రో రైలు సెక్షన్స్ 33, 34 ప్రకారం ఒక పిటిషన్ దాని ఏమంటారు ఒక కమిటీని ఫిక్సేషన్ అంటే ఛార్జీలు ఫిక్స్ చేసేటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రయాణికుల అభ్యంతరాలను పరిశీలించి ఛార్జీలను అంటే ఎవరైతే మెట్రో రైల్లో ప్రయాణిస్తూ ఉన్నారో వాళ్ళు ఈ ఛార్జీల పెంపు మీద వాళ్ళు ఏమంటారు వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే మెట్రో ఛార్జీలు పెంచాలని చెప్పేసి ఒక సిఫార్సు చేసింది. కానీ అప్పటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మెట్రో ఛార్జీలు పెంచేందుకు సుముఖంగా లేకపోవడంతో పాటు మెట్రో ఛార్జీలు పెంచొద్దనే ఒక గట్టిగా చెప్పడంతో అప్పటి నుంచి మెట్రో ఛార్జీలు అయితే పెరగలేదు. కానీ తాజాగా నష్టాలు ఏటా నష్టాలు పెరుగుతుంది. బెంగళూరులో కూడా 44% మెట్రో ఛార్జీలు పెంచారు. సో ఇటు హైదరాబాద్ మెట్రోకి నష్టాలు రావడం, అటు కరోనా సంబంధించిన ఇది కావచ్చు, ఫ్రీ బస్సుల ఎఫెక్ట్ కావచ్చు, నష్టాలు రావడంతో మెట్రోలో తిరిగే ప్రయాణికుల సంఖ్య తగ్గడం ఇదంతా కూడా మెట్రో మీద భారంగా మారింది. కాబట్టి అటు బెంగళూరులో కూడా 44% పెంచారు. కాబట్టి ఇక హైదరాబాద్ మెట్రో వాళ్ళు తప్పనిసరి పరిస్థితులలో 40% ఛార్జీలు పెంచేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ప్రభుత్వం నుంచి సూత్రప్రాయంగా కూడా అనుమతి వచ్చింది. ప్రస్తుత కనిష్ట ఛార్జీ 10 రూపాయలు, గరిష్ట ఛార్జీ 60 రూపాయలు ఉన్నాయి. దీన్ని కనిష్ట ఛార్జ్ అంటే తక్కువ ఒకటే స్టేజ్లో దిగితే 10 రూపాయలు ఉండే ప్రస్తుతం దాన్ని 20 రూపాయలు చేస్తారట. ఇక హై ఛార్జీ అంటే దాని ఏమంటారు మ్యాక్సిమం ఛార్జీ ఇప్పటివరకు 60 రూపాయలు ఉండే దాన్ని 100 రూపాయలు చేసేటట్టుగా మెట్రో సంబంధించిన ఎవరైతే మెట్రో అధికారులు ఉన్నో దాని త్వరలోనే